బీజేపీకి తెలంగాణలో బలం కాస్త పెరిగింది. గతంలో కంటే ఎక్కువ మంది ప్రజలు పార్టీని ఆదరిస్తున్నారు కూడా. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కమలం పార్టీకి మంచి ఆదరణ ఉంది. ఆ పార్టీని ఓరుగల్లు ప్రజలు అనేక సార్లు ఆదరించారు. గతంలో హన్మకొండలో బీజేపీ ఎంపీని గెలిపించారు. అటు ఓరుగల్లు పీఠంపై కాషాయ జెండా ఎగిరిందని చెప్పాలి. కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కమలం పార్టీకి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 చోట్ల కాషాయ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. ఒక్కరంటే ఒక్కరు మాత్రమే రెండో ప్లేస్‌లో నిలిచారు. అది కూడా ఎర్రబల్లి సోదరుడు ప్రదీప్ రావు. పార్టీకి ఈ స్థాయిలో రిజల్ట్స్ రావడం వెనుక పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు, వర్గపోరే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అందుకే పార్టీ ఓరుగల్లు జిల్లాలో డీలా పడిందని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. మరోవైపు పార్టీలో సీనియర్లుగా కొనసాగుతున్న నేతల్ని కాదని వలస వచ్చిన నేతలకే పదవులు దక్కుతున్నాయనే అసంతృప్తిలో జిల్లా నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు జిల్లాలో ఆధిపత్య పోరు తట్టుకోలేక వలస వచ్చిన కొందరు నేతలు తిరిగి సొంత గూటికి చేరుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. అటు వర్ధన్నపేట నుండి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తనకు వరంగల్ ఎంపీ సీటు కావాలంటూ పట్టుబట్టారు. దీంతో గులాబీ బాస్ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఓడిన నేతకే మరోసారి టికెట్ ఇచ్చి చేతులు కాల్చుకోవడం ఎందుకు అనే ఉద్దేశంతోనే టికెట్ ఇవ్వలేదు. కానీ తనకు టికెట్ దక్కలేదన్న అసంతృప్తిలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలోకి జంప్ చేశారు. ఆ తర్వాత కమలం పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా మారిపోయారు. కానీ ప్రజలు మాత్రం ఆరూరికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఆరూరికి మూడో స్థానాన్ని కట్టబెట్టారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. అంతేకాదు పార్టీలో తనకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కడం లేదని, అందుకే సొంత గూటికి చేరుకునే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. ఇదే విధంగా మరో నేత మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్‌ది కూడా ఇదే కథ. గతంలో మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీగా ఆయన పనిచేశారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో సీతారాం నాయక్‌కు కేసీఆర్ టికెట్ ఇవ్వరు అనే ముందస్తు సమాచారంతో ఆయన కమలం పార్టీలో చేరారు. కానీ ఎన్నికల్లో సీతారాం నాయక్ మూడవ స్థానానికి పరిమితమయ్యారు. ఇప్పుడు కాషాయ పార్టీలో కొనసాగుతున్నా పెద్దగా ప్రాధాన్యత లేదు అనే అసంతృప్తిలో ఉన్నారట. దీంతో పార్టీ మారాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇటీవల తనకున్న పాత పరిచయాల ద్వారా ఈ విషయాన్ని గులాబీ బాస్‌కు చేరేలా చేశారట. అయితే సీతారాం నాయక్, ఆరూరి రమేష్ చేరిక విషయంలో గులాబీ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు నేతల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి వరంగల్ జిల్లాలో కమలం పార్టీ లీడర్లలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నట్లుగా సమాచారం. జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డి పర్యటనల సమయంలో అంతా కలిసి ఉన్నామని కలరింగిచ్చినా ఆ తర్వాత పాత సీనే రిపీట్ అవుతోందట. ఇదిలా ఉంటే పార్టీలో అంతర్గత కుమ్ములాట్లపై కేంద్ర మంత్రి, పార్టీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారట. కానీ బండి సంజయ్ మాత్రం వరంగల్ జిల్లాలోని కొద్ది ప్రాంతం తన కరీంనగర్ పార్లమెంటు పరిధిలోకి వస్తూ ఉండడంతో పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాకు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కేటాయిస్తున్న నేతలు మాత్రం తమకు అనుకూలంగా మార్చుకోలేకపోతున్నారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా పార్టీలో రాజకీయాలు తారాస్థాయికి చేరుకోవడంతో వలస నేతలతో పాటు కొందరు సీనియర్ నాయకులు కూడా తీవ్ర ఉక్కపోతకు గురై పార్టీ మారడమే బెటర్ అంటూ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.